UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గత 9 నెలలుగా పరిపాలన చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆ మంత్రులకు ఇప్పటికి కూడా ఇంకా పరిపాలన అర్థం కావడం లేదు. గతంలో మేము పూర్తి చేసి ఇంకా మాకంటే ముందు కాలం నుంచి కూడా పూర్తి అయిపోయి ఉన్న ప్రాజెక్టుల నీళ్ళనే ఇవ్వడం చేతకావట్లేదు. నాగార్జున సాగర్ నీళ్ళను కూడా చక్కగా ఇవ్వలేని పెద్దమ్మ ఉత్తమ్ కుమార్. నీకంటే వెనకొచ్చినోడు ముఖ్యమంత్రి పదవి పుంజుకొని పోతుంటే కూడా ఏం చేయలేని దద్దమ్మ ఉత్తమ్ కుమార్. ఇవాళ తెలంగాణలో డెకాయిట్ల పరిపాలన నడుస్తాము. కేసీఆర్ గురించి మాట్లాడడం కాదు, ఇవాళ ప్రజల్ని ఎవరిని అడిగినా, హైదరాబాద్లో బిల్డర్లను అడిగినా, లేదా ఫైనాన్స్ శాఖ దగ్గర బిల్లుల కొరకు పోయిన వాళ్ళని అడిగినా, గ్రామాలలో ఏ ఆఫీస్కి పోయినా, మండలాల్లో ఏ ఆఫీస్కి పోయినా ఏం జరుగుతుంది, చేతులు తడవకుండా పని జరగడం లేదు అని చెప్పి ప్రజలు ఎట్లా గగ్గోలు పెడుతున్నారు మీ అందరికీ కూడా తెలుసు. మేము చక్కగా 4 ఏళ్ళు ఇచ్చిన కాళేశ్వరం నీళ్ళని ఇవ్వలేని దద్దమ్మ ఉత్తమ్. మీ కాలంలోనే పూర్తయి ఆ తర్వాత 60 ఏళ్ళ నుంచి నీళ్ళు ఇస్తున్న నాగార్జున సాగర్ నీళ్ళను కూడా, ఎడమకాలం నీళ్ళను కూడా పూర్తి స్థాయిలో అందించలేక పొలాలు నిండబెడుతున్న దద్దమ్మ కూడా ఉత్తమ్ కుమార్. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. 3 లక్షల కోట్లు అంటాడు, 1,80,000 అంటాడు, 1,40,000 అంటాడు, 180 అంటాడు. ఇదంతా మీ డెకాయిట్లు లెక్కలేవు. వాస్తవ లెక్కలు అయితే అట్లా మారవు. ఎందుకంటే డెకాయిట్లు మాత్రమే దోసుకొని వస్తారు కాబట్టి, దోసుకొని వచ్చిన సొమ్ములో వాడెంత తినడు, వీడెంత తినడు అని చెప్పి లెక్కలు తెలియక మాట్లాడుకునే మాట దోపిడీ దొంగల మాటలు. వాస్తవానికి హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి, సార్ మా పొలాలు ఎండిపోతున్నాయి, మాకు ఇబ్బంది అవుతుంది, మీరు రావాలి అని. నల్గొండ నియోజకవర్గం నుంచి వస్తాము. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నుంచి అయితే మొత్తుకుంటున్నారు రైతులు, మా పొలాలు ఎండిపోతున్నాయి, రండి కొంచెం చూడండి, పట్టించుకోండి, ప్రభుత్వానికి, ఈ మొద్దు ప్రభుత్వానికి, తెలివి తక్కువ ప్రభుత్వానికి చెప్పండి, వాళ్ళ మెడలు ఉంచండి. ధర్నాలు జరుగుతున్నాయి ఈ జిల్లాలో. నీళ్ళ కొరకు, విద్యుత్ కొరకు ధర్నాలు జరుగుతున్నాయి. ఇంకా మేము బుకాయిస్తాం, మేము భయపెట్టిస్తాం, మా నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం, అడ్డం నిలువు అనుకుంటే నిన్న నీ ముఖ్యమంత్రికి ఏం జరిగిందో గదే జరుగుతుంది. నీకు కూడా ఉత్తమ్, ఆయన అడ్డగోలు తిట్టిండు కాబట్టి అయిండు, నాకు తిట్టడం రాక వెనకబడ్డాను అనుకుంటున్నావు కాదు. ఆ విద్యలు నీకు రాక కాలేకపోయావు. అది మిమ్మల్ని ఎవరిని చెప్తాడు. మొత్తం రాష్ట్రం మీద పడి దోసుకొని ఒక్కొక్కడు ఒక డిపార్ట్మెంట్ పంచుకొని చేసిన దోపిడీ దొంగలు మీరు. కేసీఆర్ గురించి మాట్లాడతారు, ఇది ఉండాలి, మాట్లాడాలి, సో ఉండాలి. ఏ తిట్ల దండకం తీసుకోగానే నాకు కూడా వస్తుందేమో అనుకుంటే రాదు, పదవి రాదు, చీవాట్లు వస్తాయి ప్రజల నుంచి. దమ్ముందా మాట్లాడతావా? వాస్తవంగా నీవు నాగార్జున సాగర్ ఎడమకాలం కట్టడానికి రావాలనుకున్నా, అక్కడి నుంచి నాకు మాట్లాడుతున్న రైతుల దగ్గరికి వెళ్ళాలనుకున్నా, కానీ రాత్రి నుంచి వర్షం ఉండటం వల్ల ఆగిపోయింది. లేకపోతే ఇవాళకే అనేక మంది రైతులు మీ పాలకీడు ఒకసారి నేర్జర్లవో, ఒకసారి జానపాడవో, ఒకసారి నల్లగొండ కనగలిగిపోండి, లేదా తిరుమగిరి మండలం రా, ఆరోపల్లి, నూతనకల్, మధ్యరాల,
ఆత్మకూరు, చివెంల, ఎన్పాడ్, మోతే, ఏ మండలానికైనా వెళ్దాం. రైతులు సరే మాకేమో ఊరికే ఇట్లాంటి పదాలు ఉపయోగించడం ఇష్టం ఉండదు కాబట్టి మేము మాట్లాడము ఎప్పుడు కూడా. మాకు అలవాటు రాలే. కేసీఆర్ గారు మాకు అటువంటి మాట్లాడమని చెప్పలే, మాట్లాడలే, అవి రాలే. కానీ ఎవరిని డికైట్ అనాలి? పట్టపగలు పట్టుబడ్డ దొంగలను అన్నా, నిడాడిగా పట్టుబడ్డ దొంగలను అన్నా, పదేళ్ళు పరిపాలన చేసి అద్భుతంగా ప్రజలకు ప్రత్యేకించి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి, విద్యుత్ ఇచ్చి, వ్యవసాయం బాగు చేసిన ప్రభుత్వాన్ని ఎవరున్నాను? ఎవడు పట్టపగలు దొరికిన దొంగ ఎవడు? డెకాయిట్ ఎవడు? ముఖ్యమంత్రిని అనడం చేతగాక ఉత్తమ్ ఇటు మాట్లాడుతున్నట్టు. వాస్తవానికి ఆ మాటలన్నీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడేమని అనుకుంటున్నాను నేను వాస్తవానికి. కేసీఆర్ గారి కార్యక్రమం గురించి, కేసీఆర్ గారు ప్రజలకు రావాలనే విషయం గురించి వాస్తవమే ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. నాకే గత వారం రోజులుగా 100 ఫోన్లు వస్తున్నాయి. సార్ మా ప్రాంతంలో నీళ్ళు వస్తలేవు, మా ప్రాంతంలో నీళ్ళు వస్తలేవు, మా పొలంలో ఎండిపోయినాయి, చూడాలి, కేసీఆర్ గారిని తీసుకోనండి. మా దగ్గర కరెంటే వస్తలేదు, కేసీఆర్ గారికి చెప్పండి, మీరు మాట్లాడండి అని చెప్పి వస్తున్నాయి ప్రజల నుంచి విజ్ఞప్తులు. తప్పకుండా ఏ టైంలో ఎట్లా స్పందించాలనో, ఏ టైంలో ప్రజలకు ఎటువంటి కార్యాచరణ చేయాలనో, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఎట్లా పనిచేయించాలనో సమయాన్ని బట్టి కేసీఆర్ గారు చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకొని ప్రజలకు వస్తుంది. ఈ నెలలో అది ఇప్పుడు అనేది మేము సమావేశం కావాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.